ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా టీఎఫ్టీయూ జెండాను ఎగురవేసిన తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కాచం సత్యనారాయణ ఈ సందర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. మీరు తిరిగి దిగిరే మేడే వర్ధిల్లాలి. టీఎఫ్టీయూ ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, మేడే మేడే కార్మిక మేడే మేడే మలక్పేట నియోజకవర్గం ముసరంబాగ్ డివిజన్లో ఉన్నటువంటి కార్మిక జెండా దగ్గరికి వచ్చేసినటువంటి కాంచం సత్యనారాయణ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పోలేపాక వెంకన్న మాదే గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ నమస్సులు, కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈరోజు మేడే జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏమనగా, కార్మికులకు శ్రమ దోపిడీ, బానిసత్వం జరగకుండా ఉండాలి, మనమంతా ఐక్యతగా ఉండాలని ఒక సహుద్దేశంతో ఈ కార్మిక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. కార్మికులారా, ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ ఏకమై మన సత్తా చాటాలని చెప్పేసి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి V3 చైర్మన్ గారికి ఉద్యమ నమస్సులు తెలియజేస్తూ ముగిస్తాను. ప్రపంచం గర్వించదగ్గటువంటి దినోత్సవంగా భావిస్తూ మేడే వర్ధిల్లాలి అనే కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇచ్చేసినటువంటి కాంచం సత్యనారాయణ గారికి, జుట్టుపాక ప్రభాకర్ గారికి, వెంకన్న గారికి, నాగయ్య గారికి, మన మిత్రుడు సైదుల్ గారికి, వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది V3 ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడే ప్రపంచంలో అతిపెద్దగా కార్మికులు లేని
దేశం లేదు. కార్మికుల బునాదులతోటే ఈరోజు అందరూ లేచి నడగలుగుతున్నాం. వారి అందరి శ్రమ తగ్గట్టుగా ప్రభుత్వం గుర్తించి కార్మికులకు బీమా ప్రకటించి కార్మికులు భవన కార్మికులు చేస్తున్నటువంటి పనిలో తప్పదారి కింద పడిపోయినా వారికి బీమా 5 లక్షల ఎక్స్‌గ్రేషియా గవర్నమెంటు ప్రకటించాలి. అదేవిధంగా వారికి హెల్త్ పరంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా కానీ వారికి హెల్త్ కార్డు ఇష్యూ చేసి ప్రతి నెల వారికి భద్రతా కార్డు లెక్క వారికి కూడా కార్మికులు కూడా ఒక కార్డు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఈ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై కార్మిక బీమా. సందర్భంగా ఈరోజు ఇక్కడ జెండా ఎగిరేటందుకు వచ్చిన కాచం సత్యనారాయణ గారికి స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రపంచ కార్మికులందరూ ఈ మేడే ఎందుకు జరుపుకుంటారంటే ఇంతకు ముందుకు ప్రపంచంలో పని విధానంలో ఎన్ని గంటలు పనిచేస్తాం 24 గంటలలో మొత్తం పనిచేసేవారు. మేడే ద్వారా కార్మికులందరికీ పని విధానం అంటే టైమింగ్స్ పెట్టి 8 గంటలు మాత్రమే చేయాలని చెప్పి కార్మికుల హక్కుల కోసం పోరాడుతందుకు ఇచ్చేయటం వల్ల మేడే జరుపుకోవడం ప్రపంచం మొత్తం మేడే జరుపుకోవడం జరుగుతుంది. దానికంతా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ప్రపంచ కార్మికులందరికీ ఈరోజు మేడే శుభాకాంక్షలు తెలుపుచు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షని కార్మిక లోకాన్ని ఏకం చేయాలన్న ఒక ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ని స్థాపించడం జరిగింది. ఆ రోజు స్థాపించిన దాంట్లో ముఖ్యులు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ఖలీల్ గారు, నాతో పాటు పనిచేస్తున్నటువంటి నేను అధ్యక్షునిగా, తనకు ప్రధాన కార్యదర్శిగా, నాతో పాటు జిహెచ్ఎంసీ పరిధిలో పొలపాక వెంకన్న చేస్తున్నటువంటి కార్యక్రమంలో గత 10 సంవత్సరాల నుండి కార్మిక దినోత్సవాన్ని అద్భుతంగా చేస్తున్నటువంటి కార్యక్రమంగా ఒక కార్మికులకు ఒక పండుగ రోజులాగా మనం దసరా దీపావళి ఏ రకంగా చేసుకుంటామో దానికంటే అత్యద్భుతంగా కార్మికులకు కార్మిక చట్టాలకు నిజమైనటువంటి పండుగ అంటే మేడే. మరి ఆ సందర్భంగా చేస్తున్నటువంటి క్రమంలో కార్మికుల యొక్క హక్కుల్ని మాత్రం ఇంకా కాలం రాసే విధంగా కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దాన్ని ఖండించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. మరి 8 గంటల పని విధానం తీసేసి దాదాపు 12 గంటలు చేయాలని ఒక దురుద్దేశంతో భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని చర్యల్ని మనం పార్టీలకు అతీతంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే పార్టీలకు అనుబంధం లేకుండా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ మనం స్థాపించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నో కార్మికుల కోసం, అలాగే వర్కింగ్ క్లాస్ కావచ్చు, నాన్ వర్కింగ్ క్లాస్ కావచ్చు, వారి కోసం ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ద్వారా TFT ద్వారా విజయాలు సాధించడం, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసినటువంటి TFTలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈరోజు మరొకసారి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని రాష్ట్రంలో కాకుండా జాతీయ స్థాయిలో ఒక భారత జాతీయ కార్మిక సంఘంగా రూపాంతరం చెంది కార్మికుల కోసం మొత్తం 29 రాష్ట్రాల్లో భారత ప్రభుత్వాన్ని అంటే కేంద్ర ప్రభుత్వాన్ని కార్మికులకు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే దాన్ని నిలదీసే దాంట్లో ముందుండాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి త్వరలో కార్మికుల కోసం ఒక కార్మిక భారత్ అనే ఒక మ్యాగజైన్ని కూడా రిలీజ్ చేయబోతున్నాము. దానికి కూడా కార్మికులందరి పక్షాన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ అవకాశం కల్పించిన పొలపాక వెంకన్న గారికి, ప్రభాకర్ గారికి, మరి మిత్రులు సైదుల్ గారికి, మా శ్రీధర్ గారికి అందరూ కూడా పేరు పేరున మరొకసారి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై మేడే.